హాయ్ నమస్తే, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సందర్భంగా ఒక అనూహ్యమైన ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇప్పటిదాకా అంటే చంద్రబాబు నాయుడుతో సహా కూటమి నేతలంతా కూడా వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును రాజకీయంగా వాడుకుంటున్న సందర్భంలో అదే కేసులో కీలక నిందితుడైన దస్తగిరి ఇప్పుడు హైకోర్టును ఆశ్రయించారు. వైఎస్ వివేక హత్య కేసును చంద్రబాబుతో సహా ఇతర నేతలందరూ కూడా వైఎస్ షర్మిల, వైఎస్ సునీతారెడ్డి వీళ్ళందరూ కూడా రాజకీయ అస్త్రంగా మలుచుకుంటున్నారని చెప్పి దస్తగిరి హైకోర్టులో పిటిషన్ వేశారు. ఒకసారి ఆయన పిటిషన్లో ఏం పేర్కొన్నారో చూసే ప్రయత్నం చేద్దాం. తెలుగుదేశం పార్టీ వైఎస్ సునీత మరియు షర్మిలపై హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేసిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు అప్రూవర్ దస్తగిరి. వైఎస్ షర్మిల, బీటెక్ రవి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మరియు వైఎస్ సునీత పదే వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును రాజకీయ ప్రయోజనాల కోసం వాడుతున్నారు. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న ఇలాంటి తరుణంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం ఎన్నికల నిబంధనలకు విరుద్ధం అంటూ దస్తగిరి తన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ వార్తలను పదే ప్రసారం చేస్తున్న ఏబిఎన్, టీవీ5, ఈటీవీలను కూడా ప్రతివాదులుగా చేర్చిందంట దస్తగిరి. ఇక వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా కడపలో చేసిన ప్రసంగం పైన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఎలక్షన్ నిబంధనలో స్పష్టంగా వ్యక్తిగతమైన అంశాలు ప్రస్తావించకూడదని ఉన్నప్పటికీ వైఎస్ సునీత మరియు వైఎస్ షర్మిల తెలుగుదేశం పార్టీ ప్రోత్సాహంతో ఈ కేసును తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుతున్నారని దస్తగిరి తన పిటిషన్లో పేర్కొన్నాడు. వీరిపై తక్షణమే కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఎలక్షన్ కమిషన్కి ఇచ్చిన రిపోర్ట్లో స్పష్టంగా కోరాడు దస్తగిరి. పులివెందుల నుంచి పోటీ చేస్తున్న తనకు రాజకీయంగా ఈ హత్య కేసు తీవ్రంగా ఇబ్బందికరంగా మారుతుందని దస్తగిరి తన పిటిషన్లో పేర్కొన్నాడట. ఇక రాజకీయంగా తనకు ఇబ్బంది కలిగించాలనే ఉద్దేశంతో ఒక రాజకీయ పార్టీ అండదండలతో ఇలాంటి ఆరోపణలు చేయడం ఎలక్షన్ కమిషన్ రూల్స్కు వ్యతిరేకమైందని దస్తగిరి అందులో పేర్కొన్నాడంట. ఇక తక్షణమే వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు సంబంధించి ఎటువంటి రాజకీయ ప్రసంగాలు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టును కోరాడు. ఎలక్షన్ ముగిసే వరకు ఈ కేసుపై ఎటువంటి మీడియా కథనాలు కూడా ప్రచురించవద్దు అంటూ మీడియాకు కూడా ఆదేశాలు ఇవ్వాలని తన పిటిషన్లో దస్తగిరి కోరాడు. ఈ కేసును తెలుగుదేశం పార్టీ తమ రాజకీయ స్వప్రయోజనాల కోసం వాడుతోందని దస్తగిరి ఈ పిటిషన్లో ఆరోపించాడు. ఇక మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ రూల్స్ పూర్తిగా తుంగలోకి తొక్కి రాజకీయ ప్రసంగాలతో హత్య కేసు ఉదంతాన్ని ప్రేరేపిస్తున్న వైఎస్ సునీత, వైఎస్ షర్మిల మరియు పులివెందుల టీడీపీ అభ్యర్థి బీటెక్ రవిపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఇందులో దస్తగిరి కోరాడు. వీరందరిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోమని ఎలక్షన్ కమిషన్కు విజ్ఞప్తి చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు కాబట్టి హైకోర్టును ఆశ్రయించినట్టు దస్తగిరి తన పిటిషన్లో పేర్కొన్నాడు అనమాట. ఇక తక్షణమే రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఎలక్షన్ కమిషన్కు ఆదేశాలు ఇవ్వాలంటూ పిటిషన్లో కోరిన దస్తగిరి పిటిషన్ తరఫున వాదనలు వినిపించనున్న ప్రముఖ న్యాయవాది జడా శ్రవణ్ కుమార్. ఈ జడా శ్రవణ్ కుమార్ మరెవరో కాదు, జై భీమ్ భారత్ పార్టీ తరఫున అంటే రాష్ట్రంలో ఒక కొత్త పార్టీని స్థాపించి దానికి అధినేతగా వ్యవహరిస్తున్నాడు. ఆయన బై బేసిక్ అడ్వకేటు. ఇక దస్తగిరి ఆయన పార్టీ నుంచి అంటే జై భీమ్ భారత్ పార్టీ నుంచే పులివెందుల అభ్యర్థిగా దస్తగిరి పోటీ చేస్తూ ఉన్నాడు. ఈ నేపథ్యంలో వీళ్ళిద్దరు కలవడం సంచలనంగా మారింది. ఇకపోతే జడ శ్రవణ్ కుమార్ మంగళగిరిలో నారా లోకేష్కు వ్యతిరేకంగా పోటీ చేస్తూ ఉన్నారు. వైసీపీ గెలవడం కాదు ముఖ్యం, కూటమి ఓడిపోవాలన్నది జడ శ్రవణ్ అభిమతం, ఆయన శపథం కూడా. సో ఈ నేపథ్యంలో ఈ వ్యతిరేక శక్తులన్నీ కలిసి వైఎస్ షర్మిల, వైఎస్ సునీతారెడ్డి మీద వేసిన పిటిషన్ మీద హైకోర్టు ఎట్లాంటి తీర్పునిస్తుందన్నది వేచి చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.